సచిన్ పవన్ మళ్ళీ మళ్ళీ సంపాదన లేదులే కానీ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడి ఒక ఆమె గురించి మాత్రం మాట్లాడడానికి వచ్చారనమాట. జనరల్గా ఈమె యాంకర్ శ్యామల ఈమె గురించి ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఆమె యాంకర్ స్వప్న అని ఒక ఆమె ఉంటుంది, ఐ డ్రీమ్స్కి సంబంధించింది అనమాట. అబ్బో మామూలు ఓవరాక్షన్ చేయదయ్యా అసలు. చింతల్లి బంగారు తల్లి ఇంత టార్చర్ పెట్టారు కదా, ఓర్నాయి నో ఏమి డ్రామాలరా. సరే ఏమి ఇంకా దానికి మహానటి రేంజ్లో ఎలివేషన్, సరే అదంతా పక్కన పెట్టద్దాంలే. కానీ నిన్న జర్నలిస్ట్ రావని అనుకుంటా పాపం ఎందుకు బ్లాక్ చేసిందని నాకు తెలియదు కానీ బ్లాక్ చేసింది. సరే అడుగుతోంది, ఏమని అడిగింది, ఎగ్జిట్ పోల్స్ ఇట్లా పలానా వాళ్ళకి కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, మీకు కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, మీ ప్రెడిక్షన్ ఏంటి, మీ ఎగ్జిట్ పోల్ ఏంటి అంటే మన మహానటి అక్క అమ్మో వేరే లెవెల్లో మహానటి కదా, ఇట్లా సర్దేసుకుని ఖచ్చితంగా 9వ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. మళ్ళీ ఇంకోసారి అడిగింది, మళ్ళీ సేమ్ ఖచ్చితంగా 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వైజాగ్ రావాలి, మీరు కూడా రండి. మీరు నన్ను పిలుస్తున్నారా అయ్యో. కాబట్టి మా ఇలా వచ్చి ఇలా వెళ్ళే యాంకర్ పాలిటిక్స్ అంటే అది కాదు. పాలిటిక్స్ అంటే బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందని నిరంతరం తెలుసుకుంటూ గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పనిని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళపై దానికి అవగాహన కల్పించి జనాలకి ఇంత 5 ఏళ్ళ నుంచి కష్టపడితే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, అంత కష్టపడితే ఫామ్ అయింది. నీలాగా పొటకొల్లో ఈ స్టోరీ ఉంటుంది చూడు, అట్లా గంటకు ఒకసారి వచ్చేవాళ్ళు లేకపోతే రోజుకు ఒకసారి వచ్చేవాళ్ళు కాదు. అర్థమైందా? ఇక నేను మూసుకుని కూర్చో, ఎక్కువ చేయకు.